హలో మై డియర్ ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్గాన ఫిష్ మ్యాంగో పులుసు అండి. ఇది మనం ప్రిపేర్ చేద్దామా? ముందుగా కళాయి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, కరివేపాకు అనేది ఫ్రెష్గా చాలా అందంగా కనబడుతుంది కదా. ఇవన్నీ బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం కొబ్బరి, ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి, అంతేనండి. ఈ కొంచెం ఇంగ్రీడియంట్సే మనము బాగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఈ ఫ్రై అవుతున్న ఆనియన్స్లోని వేసుకుందాము. చూసారు కదా, ఇందులోని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం పడవు. లైట్గా ఈ మసాలా సరిపోతుంది. ఎందుకంటే మనకి ఆ మసాలా, గరం మసాలాలు ఇవన్నీ వేసుకొని దాని యొక్క ఫ్లేవర్ని మనం పాడు చేయకుండా ఇలాగ సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మనం ఇందులో హాఫ్ టీ స్పూను పసుపు వేసుకుందాము, సరిపడేంత ఉప్పు, సరిపడేంత కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఈ మసాలాలన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని, చూసారు కదా ఎంత కలర్ఫుల్గా భలేగా కనిపిస్తుంది కదా. ఇలా మొత్తం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఇందులోని సరిపడేంత వాటర్ వేసుకుందాము. నేను 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను. ఎందుకంటే నేను ఫిష్ ఆల్రెడీ ఎక్కువే తీసుకున్నా, కానీ కాస్త కొన్ని ఫ్రై చేశాను, కొన్ని ఇలాగ మనం పులుసు చేశాను అనమాట. ఇప్పుడు చూడండి, పులుసు బాగా మరిగింది కదా. ఇందులో మనం మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మనకి సమ్మర్ సీజన్లోని చేపల పులుసు పెట్టుకుంటే చాలు, మనకి మామిడికాయ ముక్కలు కంపల్సరీగా ఉంటాయి. ఎందుకంటే ఆ సీజన్లో దొరికే అనే ఐటమ్స్ అనేది మనం యూస్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ ఫిష్ పులుసు మరిగిన తర్వాత ఈ ఫిష్ని వేసుకున్న. ఈ ఫిష్ పేరు ఎర్ర చందువాలంట. సారీ, ఎర్రబొచ్చు. ఓకే, ఎర్రబొచ్చు. కానీ దీనికి ఏంటంటే తోలు ఏదైతే ఉంటుందో తోలు తీసేస్తారంట. తోలు ఏంటంటే చాలా దళసరిగా ఉంటుంది. తోలుతో వండితే బాగోదంట. కాబట్టి దీన్ని తోలు మొత్తంగా తీసేసి ఈ పులుసుని అందులో వేసుకుందాము. చూసారా, ఇందులో ఇప్పుడు మనం కొంచెం టేస్ట్కి గరం మసాలా వేసుకుందాము. ఇది ఇంట్లో చేసిన గరం మసాలానండి. నేను నెక్స్ట్ టైము దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఇప్పుడు చూసారు కదా, మనకి గ్రేవీ చిక్కబడింది అంటే మనకి పులుసు రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు వేడివేడి అన్నంలోని ఈ చేపల పులుసు వేసుకొని తిందాము. నేను మా ఇంట్లోని చేపల పులుసుని ఇలా ప్రిపేర్ చేశాను. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను వీటిని ఫ్రై చేశాను, ప్లస్ పులుసు కూడా చేశాను. మా ఇంట్లోని మా చిన్న అబ్బాయికి పులుసులంటే చాలా ఇష్టము. అందులో నేను చేసే ఏ పులుసులైనా సరే బాగా ఇష్టంగా తింటాడనమాట. కాబట్టి వాడికి నచ్చే విధంగా నేను చేశాను. మీరు కూడా మీ ఇంట్లోని ప్రిపేర్ చేసుకొని తిని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.